హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మా అత్తయ్య దోసకాయ ఎండు చేపల కర్రీ చేశారు. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ ఏసేసుకొని అందులోనికి ఒక మీడియం సైజ్ ఆనియన్ అలానే 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ఎండుచేప ముక్కల్ని వేసుకోవాలి. ఎండుచేప ముక్కలు 2 టైమ్స్ నార్మల్ వాటర్‌తో క్లీన్ చేసుకున్న తర్వాత థర్డ్ టైమ్ కొంచెం గోరువెచ్చటి నీటితో క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఎండుచేపలు. ఎండుచేపలు కూడా ఆనియన్‌లో వేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు కదపాలి. ఇలా కదిపిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనికి తగినంత ఉప్పు అలానే కొంచెం పసుపును వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కదపాలి. కదిపిన తర్వాత ఒక 4 లేదా 5 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనికి. టమాటా వేసిన తర్వాత ఒకసారి కదపాలి. దోసకాయలో గింజలు ఇష్టపడని వాళ్ళు ఇలా చేసుకుంటే అందులోని జ్యూస్ కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులోనికి ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను టమాటా వేసిన తర్వాత. కారం వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది ఇందులోనికి. సో ఆ గ్లాస్ వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత అందులోనికి లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. మనకి దోసకాయ టమాటా ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయిందన్నమాట. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీకు గనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రారాస్ వ్లాగ్స్.